అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. అందరూ దయచేసి గెలిపించండి. మీతోనే ఉంటా, మీలో ఒక్కడిగా ఉంటా. నేను గెలిస్తే నేను కాదు, మీరు గెలిచినట్టే. మాకు వేరే వ్యాపారాలు అవసరం, వేరే ఇక్కడ ఏదో కార్పొరేషన్ పెద్ద పెద్ద పనులు చేయడానికి వస్తున్నాము. ఒకవేళ అవకాశం అయితే మంచి పెద్ద పదవి కూడా రావచ్చు. ఫస్ట్ మీ వాడికి అన్ని రకాలుగా ప్రిఫరెన్స్ ఉంటుంది. మీతోనే ఉంటా, మీలో ఒక్కడిగా ఉంటా. ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించి గెలిపించగలను. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మాతోని అందరికి తెలుసు మేము ఏం చేస్తాం అనేది. పని చేసేవాళ్ళం మేము. మీ దగ్గర ఏదో ఈ కాగితం వస్తుంది, ఆ కాగితం వస్తుంది, 1000-2500 అయ్యేటోళ్ళం. వాటి కోసం ఆశపట్టడం కాదు. మీకే ఏదన్నా ఆపద సంపద ఉంటే 500 సాయం చేస్తున్నాం. మీ పని ఇంటికి వస్తారు. ఇగో సగం చెప్తుండ లేదు, కానీ ఈడ గెలిచేది మేయర్ కొరకే. కార్పొరేటర్కి అయితే ఇది కాదు. మేయర్ కొరకు మేము అందరం ఒప్పుకున్నాం. మేయర్ అవుతాడు. మీరు భద్రం, మీ అందరూ ఏమైనా మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఏమైనా వీళ్ళకి ఒక 6-7 హాస్పిటల్ ఉన్నాయి. ఆరోగ్యం కోసమే కానీ ఇంకే ఇతర అవసరాల కోసం కానీ మీతో ఉంటా, మీలో ఒక్కడే ఉంటాం. వేరే ఏం లేదు మాకు. మీతో మీరు ఒక్కసారి ఓటేసి మీకు 5 సంవత్సరాలు సేవ చేస్తాం. ఇంకా పెద్ద పెద్ద పదవులకు పోయే అవకాశాలు ఉన్నాయి మాతోని. ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ ఉంటుంది ఈ వాడోళ్ళకి అందరికి. నేను గెలిస్తే మళ్ళీ గెలిచినట్టే. ఇక్కడ వేరే వాళ్ళు గెలిచినట్టే కాదు. ఇక్కడికే ఫస్ట్ సారి ఇక్కడికే వస్తాం. మేము గెలిచినాక ఇక్కడ నుంచి మళ్ళీ మేము విజయం స్టార్ట్ చేసుకుంటూ ఆశీర్వదించండి. దవాఖాన్లు వీళ్ళందరూ కరీంనగర్ దవాఖాన్ల ప్రతి ఒక్క డాక్టర్ ఏదన్నా అవసరం పడితే ప్రతి ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. దవాఖాన విషయాలు అర్ధరాత్రి అయినా గుర్తుంచుకోండి. ఒక నెంబర్ పెడతా, మీకు ఏ రకమైన సేవలైనా చేస్తే అసలు లేకున్నా లేకుండా మీకు మాత్రం జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, Whatever.
గులాబీల జెండలే రామక గురుతుల గుర్తించుకో రామక గురుతుల గుర్తించుకో రామక కారును గుర్తించుకో రామక మనవన్న కేసీఆర్ రామక ఏమి పనులు చేసలే రామక సాగు నోట్ల తొలబెట్టి రామక ఢిల్లీ మెడలు వంచినాడు రామక ఢిల్లీ మెడలు వంచినాడు ఢిల్లీ మెడలు ఢిల్లీ మెడలు ఢిల్లీ మెడలు ఢిల్లీ మెడలు వంచినాడు రామకు తెలంగాణ తెచ్చినాడు రామక గుర్తుల గుర్తించుకో రామక చేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కవేసినదంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలే పోలీస్ చర్య ఇస్తున్నది అన్ని గ్రూపులలో వచ్చింది అటువంటి వాళ్ళు ఉద్యోగంలో కూడా తిరగద్దు ఇప్పుడు ఇక్కడ వచ్చినాం అక్కడ ముందు ఒక మాటలు ఎంత బాగుంటుంది ఎక్కడెక్కడ నచ్చిన నీటి చెందిన వ్యక్తిగతంగా చాలా మంచిగా మన లెక్కన చిన్న కుటుంబం గరీబ్ కుటుంబం నుంచి కష్టపడి మనం వ్యాపారం చేసుకుని మనం వ్యవహారం చేసుకుని మనం అంటే ఎక్కువ గౌరవం మళ్ళీ హాస్పిటల్ ఉన్న తెలంగాణ సత్యబాల మార్చడానికి చూసాం మేము అన్నీ ఏదో మేము చేసేదాన్ని సాయం చేసినాం ఏదో వాళ్ళని ఆరోగ్యాలు మంచి లేకపోతే పిల్లలకు ఏదైనా స్కూల్లో ఏదైనా వాళ్ళకు కరీంనగర్లో ఒక కాలేజీ కొనడం లేరు ఒక స్కూల్లో కొనడం లేరు మాకు చెప్తే ఇది తక్కువ వాళ్ళకి లేదు వాళ్ళు ఎంత వాడుకుంటుంది సభ్యుల మొత్తం అంతే ఫీజు హాస్పిటల్ కానీ కాలేజీ కానీ ఏదన్నా కానీ వాళ్ళు కార్పొరేటర్కి వచ్చి ఇక్కడ నిలవడలేదు ఇక్కడ మనం అందరం కలిపి ఇద్దరు మేయర్ అయ్యే అభ్యర్థులు రేపు మన డివిజన్ నుంచి మన కాలనీ నుంచి మేయర్ అయితే మన అందరికీ మున్సిపల్ సర్టిఫికేట్ కానీ విజిటర్ కానీ మీరు మున్సిపల్ లేదు ఇక్కడ పిల్లలు ఉంటారు ప్రతి రోజు కిలోమీటర్ వచ్చి ఎవరికైనా ఇబ్బంది ఉన్నా మన సర్టిఫికేట్ పెడతాం ఒక ఆఫీస్ పెడతాం ఆఫీస్ ఉంటుంది దయచేసి ఇంతకు ముందు లెక్క మోసపోకూడదు దయచేసి మీరు అందరు ఎత్తేనే నేను గెలిచిన మళ్ళీ ఒక్కసారి చందాన్నట్టు మీరు చప్పట్లు కొట్టాలి మీరు అందరూ ఆలోచించుకోవాలి మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ అమ్మమ్మలు ఉన్నారు చిన్న పెద్ద మనుషులు ఉన్నారు ఈ హాస్పిటల్లో పోతే 10,000 ఏంది హాస్పిటల్కి వస్తలేదు మీ 10,000 అయిన బిల్లును మాకు పంపుర్రి 2,000 రూపాయలు ఒక ముఠ ఎత్తి మిమ్మల్ని బయటకు పంపించే ఏర్పాటు చేస్తాం మేము మీకు కావాల్సింది మీ కుటుంబం కొరకు మీ కడుపులో పెట్టిన పిల్లలు బిడ్డలు మంచిగా ఉంటారు లేదని చూడండి ఈ అటుకైన మోసపూరిత మాటలు చెప్పి మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పిపోయి మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చిపోయాను చూడకుండా అందుకొరకే ఒక్కసారి అందరూ అర్థం చేసుకొని ఈసారి మన భవిష్యత్తు మీద ఆధారపడిన ఎలక్షన్ ఇది ఇంకా మన భవిష్యత్తు ఉంచుకుందామా ఖరాబ్ చేసుకుందామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నాం మీరు మాత్రం
ఈసారి తప్పకుండా ఆయనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరికీ నమస్కారం చెప్తున్నాం. అందరం పని చేసుకుంటే బతికేటోళ్ళం, ఇలా ఉన్నోళ్ళం ఎవరో లేము, మొత్తం రోజువారీ కూలి చేసుకొని ఉండేటోళ్ళం. నేను మీ నూతి చందు విద్యార్థిపూర్లో ఉంటాము, అపోలో హాస్పిటల్ ముంగట ఉంటాము. ఇక్కడనే పని చేసుకుంటా, ఇక్కడనే బిజినెస్లు వ్యాపారాలు చేసుకుంటా వచ్చినా ఉన్నాము. పోటీ చేస్తున్నా, ఒక్కసారి ఆశీర్వదించి మీరు బాగా ఆలోచించి ఓటేయండి. మీకు అందరికి ఎల్లవెల్ల మీకు తోడుండి, మీకు కావాల్సిన ఎలాంటి కారు గుర్తుకే ఓటేసి గెలిపించి మీ అందరికి ఎలాంటి అవసరాలు ఉన్న హాస్పిటల్ కానీ, విద్య కానీ, ఎలాంటి రోడ్ల పనులు కానీ అన్ని మీ దగ్గర ఉండి ప్రతి పనికి ఒక మీ ఇద్దరు మనసులో పెట్టి అన్ని మీ ఇంటికి చేస్తాను. నేను కాదు, మీ మల్లయ్య భూమయ్య వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. నేను గెలిచినట్టు కాదు, మీరు ఒక్క ఓటేసి గెలిపిస్తే మీతోనే తోడుగా ఉంటాం. ఆశీర్వదించి గెలిపించగలరు. అందరు లోకల్ అని అనుకోకూడదు, మనం కూడా అందరూ అధికారం అటే ఉంది. మీకు అందరికీ మేము తోడు ఉంటాం. 5 ఏళ్ళు మీలో ఒక్కటి కావండి, మీకు ఎలాంటి పనులైనా మేము చేస్తామని మాటిస్తున్నాము. ఇట్టుకోము, ఇక్కడనే ఉంటాం. వాళ్ళకు ఆ శక్తి ఉన్నది కాబట్టి మేము ఎమ్మడున్నాం. ఇక్కడ మన కార్పొరేటర్ గెలిపిస్తే రేపు మేయర్ సీట్లో కూర్చుంటారు వాళ్ళు. స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, వైద్యం కానీ, రోడ్లు కానీ, మున్సిపాలిటీ వాటర్స్ కానీ, ఎలాంటి పనులైనా మాతో ఎక్కువ పనులు అయితే మేము చెప్పుకోవడం గొప్ప కాగా మీకే తెలుస్తుంది. అవన్నీ మేము చేయగలుగుతాం. ప్రభుత్వ పథకాలన్నీ మీ దగ్గరకు వస్తాయి, మీరు కూడా అవసరం లేదు. మేయర్ కొరకు వాళ్ళు ప్రయత్నం మేయర్ అవకాశం ఉందమ్మా, మన కాలనీ అర్థంలోకి మీకు అందరికీ అవకాశం వస్తుంది. ప్రభుత్వ పథకాలు దృష్టిలో ప్రభుత్వ పథకాలు ఏ అయినా కూడా మీకు నెరవేర్చారు. ఇల్లు కట్టి వట్టిగా కూలిపోతున్నాయి. అవి గుర్తించి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. మాకు కూడా మీకు ఎలాంటి సహాయాలైనా మేము చేయడానికి రెడీ ఉన్నాం. అయినా లేని కూడా ఫండ్స్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళ నుంచి తీసుకొచ్చి అయినా చేయగలుగుతాం. అలాంటి మాకు అది ఉన్నది. అలా ఇదే వరకు వ్యాపారంలో ఉన్నాం. ఇదే మేము రాజకీయంలో ఇదే ఫస్ట్ టైం వచ్చాడు కాదు. 2014 నుంచి ఉన్నాం. మా బాపు, మా అమ్మ సర్పంచ్, మా అన్నయ్యలు జడ్పీటీ చేసినాం. మేము ఇంతకు ముందు మేము కొత్తగా వస్తలేము. ఆల్రెడీ రాజకీయాలలో ఉన్న వాళ్ళమే, ఇన్ని రోజులు బిజినెస్లో ఉన్నాము, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం. సరే ఇప్పుడు ఈ కొత్త ఈ అవకాశం వచ్చింది. కరీంనగర్ పెద్ద పోస్ట్ రాదమ్మా, మేలు అవకాశం తిరుపతికి రాదు. ఒకటి వచ్చింది. నేను కూడా కష్టపడి దీన్ని సాధించుకోవడానికి ఆలోచించండి. మీ వల్ల కూడా మీరు మాట్లాడుకోండి. ఒక మేయర్ అయ్యే అవకాశం మన తిరుపతిపల్లి ఈ వార్డు ఇదానికే వస్తుంది. జన్మనిచ్చిన వార్డు కాబట్టి మీకు అన్ని విధాల సాయం జరుగుతుంది, అన్ని విధాల హెల్ప్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే మీరు ఇచ్చే చిన్న ఓటుతోని మేము ఎక్కడికో పోగలుగుతాం. ఎక్కడికో పోగాలి, ఎంతైనా సేవ చేయగలుగుతాం. ఫస్ట్ ఈ వాడికే సేవ చేయగలం, వేరే ఎక్కడికో కాదు. మనం చేసుకున్నాక తర్వాత ఆలోచించవచ్చు. మేయర్ అంటే మీకు కొంచెం తెలిసి ఉంటుంది, పెద్ద అవకాశం ఉంది. మన కరీంనగర్లో ఫస్ట్ సినిమా షూటింగ్ తీసింది అన్ననే. సినిమా తీపించిండు. ఉన్నాయి మాకు అన్ని రంగాలలో మాకు అవకాశం వచ్చినప్పుడు అదో నెల అనుభవం ఉంది. కూలి ఉపాధి ఎవరన్నా కూలి దొరకని వాళ్ళు ఉంటే అదో నెల రోజులు కూలి ఇట్లా ఏ అవకాశం ఏదన్నా హెల్ప్ అవుతుందమ్మా మీకు సహాయం అయితే అవుతుంది. మాతో మేమేదో కార్పొరేటర్ చేసి దాంతో సంపాదించుకోవాలని అస్సలేమమ్మా. మాకు అలాంటి అవసరం కూడా లేదు. మా గురించి మీకు ఎవరెవరో చెప్తుంటారు, తెలుసుకోవాలి. కార్పొరేటర్ గెలిచి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏదో డబ్బు మేము దగ్గర పనిచేసిన వాళ్ళు అందరికీ అప్ప చెప్తాం. పనులన్నీ కూడా మేము కాంట్రాక్ట్ చేసుకోవాలి. వెల్వి చేసుకో. ఇప్పుడు నాకు మాతో తిరిగే వాళ్ళతో ఇప్పించి చేయించుకుంటాం, కానీ కాంట్రాక్ట్ పనులు కూడా చేసుకోవాలి. పెట్టడానికి వస్తున్నాం. జై తెలంగాణ, జై కందుల, జై నాయకత్వం, కంగుల కమలాకరణ నాయకత్వం, కంగుల కమలాకరణ నాయకత్వం, కంగుల కమలాకరణ నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై చంద్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. చాలా సంతోషం మీరు అందరు వచ్చిన దానికి. దేవుని దయతోటి ఇప్పుడే కొత్త మున్సిపాలిటీలకు కలిసినందువలన చాలా డెవలప్స్ జరగలేదు. వెనుకబడిన తరగతులు చాలా ఉన్నాయి. అండ్ రోడ్లు కూడా చాలా చాలా తక్కువ రోడ్లు అయి ఉన్నాయి. సిమెంట్ రోడ్లు కూడా, వాటర్ సరిగా లేదు, మురికి కాలువలు కూడా సరిగా లేదు. మాకు ఆల్రెడీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా మేము తోడుండి పేదవాళ్ళకు మరియు వెనుకబడిన వాళ్ళకు తోడుండి ఇవన్నీ పనులు మేము చేయగలుగుతామని మాటిస్తాం. రోడ్ల సమస్యలు అండ్ మురికి కాలువల సమస్యలు, ప్రజల ప్రభుత్వ పథకాలు ప్రజలకు దగ్గరకు తీసుకొచ్చి దగ్గర చేయగలం. నీటి సమస్య కూడా తీర్చగలం. ఖచ్చితంగా గెలుస్తున్నాం. 2వ డివిజన్లో మల్లయ్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చందు గారితో
చందు గారితో ప్రచారంలో భాగంగా తిరగడం జరుగుతుంది. మరి మీరు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. మీరు చెప్పండి సార్, ఏ విధమైన అభివృద్ధిని చేయదలుచుకున్నారు? జంగపల్లి మల్లయ్యను ఎక్స్ సర్పంచ్. నేను నన్ను ప్రజలు ఎన్నుకున్న 5 ఏళ్ళు నన్ను సాకారం చేసిన దాంట్లో ఇంకా మిగిలి పడిపోయిన పనులు ఉన్నాయి చాలా. వాటర్ వస్తలేదు, మోరీలు లేవు, ఇంకా అన్ని కంప్లీట్ ఎక్కడెక్కడ కొన్ని మిగిలిపోయిన పనులన్నీ మా చందు అన్న గారు మా డివిజన్కి వచ్చారు కాబట్టి మా సపోర్ట్ ఆయన తెలుపుకుంటూ ఏది ఉన్నా తన సహకారంతో మళ్ళా గిలువటపల్లి 2వ వార్డు డివిజన్ అభివృద్ధికి ముందుకు నడుపుతాం అన్న ఆలోచనతో టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్ పార్టీ గెలవాలని మేము సంకల్పంతో ఉన్నాం.